జాతీయ స్థాయిలో బలపడ్డటువంటి పార్టీలు తాము మరింత బలం పుంజుకోవడానికి ప్రాంతీయ పార్టీలను అబ్జార్బ్ చేసుకుంటున్నాయి, అంటే చేసుకుంటున్నాయి, స్వాహా చేసేస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ స్టైల్ ఎట్లాంటిది అంటే ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు కూలుస్తూ ఉండటం, వాళ్ళని వేధించుకు తినటం, వాళ్ళకి నిధులు ఇవ్వకుండా ఉండటం, అట్లా చేసుకొచ్చేది. అంటే తన ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలని ఆ విధంగా దెబ్బతీస్తూ వచ్చేది. అప్పుడు జాతీయ స్థాయిలో మరొక ప్రత్యామ్నాయం కూడా లేనటువంటి సందర్భంలో ప్రాంతీయ స్థాయిలో ఉండేటటువంటి ఇష్యూస్ అలా నడుస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఆ విధమైనటువంటి తప్పుని ఆగ్రహించి ఆనాడు విమర్శించినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నాటి కాంగ్రెస్ బి అనాలి దీని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. అందులో ఏంటంటే అబ్జార్బ్ చేసుకోవడం. అయితే వీళ్ళ స్టైల్ ఏంటంటే మిత్రపక్షంగా కలిసి సాగుతూ వాళ్ళకంటే ఎదగటం, లేదంటే ప్రత్యర్థిని జాగ్రత్తగా తొక్కేసేటటువంటి ప్రయత్నం చేయడం. ప్రాంతీయ పార్టీలో అనేకం, ఒకప్పుడు ఒక వెలిగినటువంటి దేవగౌడాన్ని ప్రదానం చేసినటువంటి జేడీఎస్ ఇప్పుడు బీజేపీ అడుగుజాడల్లో నడవాల్సి వస్తుంది. మేమే అసలు దేశాన్ని నిర్దేశిస్తున్నామన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎక్కడుండాలో అక్కడ ఉంటుంది. ఏఐఏడిఎంకే ఎక్కడుందో దానికే తెలియనటువంటి పరిస్థితి. బీజేడీ పక్కన కూర్చుంది. ఇంకా కాస్తో కోస్తో హడావిడి నడుస్తున్నటువంటిది తమిళనాడులో స్టాలిన్ను, బెంగాల్లో మమత. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే ఈ మధ్యన భారతీయ జనతా పార్టీ లెక్కేసుకుందంటే రాజ్యసభలో బలం లేనప్పుడు అవతల పార్టీల వాళ్ళని అబ్జార్బ్ చేసుకోవడం. గతంలో తెలుగుదేశం పార్టీ నుండి 6 రాజ్యసభ సభ్యులు ఉంటే 4 భారతీయ జనతా పార్టీకి వెళ్ళారు 2019 సందర్భంలో. తద్వారా అక్కడ అనధికారిక ఒప్పందం ఏంటంటే తెలుగుదేశం పార్టీ జోలికి కానీ, తెలుగుదేశం పార్టీలో ఆర్థిక మూలాలు బలంగా ఉన్నటువంటి వాళ్ళ జోలికి ఈడీ కానీ సిబిఐ కానీ వెళ్ళలేదు, ఐటీ ఇబ్బందులు పెట్టలేదు. తద్వారా వాళ్ళు సేఫ్గా ప్రయాణం చేయడానికి సాధ్యమైంది. ఏదన్నా స్టార్ట్ చేసినా వెంటనే అక్కడ నియంత్రణ జరిగింది. ఇప్పుడు అలాంటి ఒప్పందానికి ఇక్కడ అడిగితే వద్దన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్న మాట ఏంటంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 4 లోక్సభ సభ్యులుంటే అందులో 4 కూడా అడిగారు వచ్చేయమని చెప్పి. ఏది అక్కడ 2/3 కావాలంటే కనీసం 3 కావాలి, వచ్చేసేయమని చెప్పేసి అడిగారు. ఏది భారతీయ జనతా పార్టీలో చేరిపోమని. అయితే అక్కడ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. ఇద్దరు, ఒకళ్ళు జిగిరి దోస్తు, ఇంకొకళ్ళు కుటుంబ సభ్యుడు కాబట్టి వాళ్ళు రాలేదు. రెండో వైపున వచ్చేటప్పటికి అరకు ఎంపీ, ఇటు పక్కన వచ్చేటప్పటికి తిరుపతి ఎంపీ, వాళ్ళిద్దరూ జగన్ అంటే అపరిమితమైనటువంటి రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు కాబట్టి ఆగుదు. ఇక్కడ బీజేపీ ఏంటంటే ఒక్కళ్ళు అట్లా వచ్చి తీసుకునే ఉద్దేశం లేదు, 2/3 తీసుకోవాలనుకుంటాం. ఇది ఒక ఆస్పెక్ట్. ఇక రాజ్యసభకు వచ్చేటప్పటికి టోటల్గా 11 సీట్లకి 11 కొట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి 8 మందిని తమకి కావాలని అడిగారని, దానికి జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారని, అంటే అంతకుముందు చంద్రబాబు ఫార్ములానే ఫాలో అవ్వమని చెప్పేసి అడిగితే అందుకు ఆయన తిరస్కరించారని, ఆ తిరస్కరణ కారణంగానే ప్రస్తుతం 1 by 1 రాజీనామాలు జరుగుతున్నాయి అన్నటువంటిది ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్నటువంటి మాట.